విక్కీ, పద్మావతి వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధగా కనిపిస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న విక్కీ, పద్మావతి వాళ్ళు ఏం జరిగిందని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆర్య అయితే పాపని తీసుకుపోయాడా మురళి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి, విక్కీ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అరవింద దగ్గరికి మురళి వచ్చి మర్యాదగా దీని మీద సంతకం చెయ్యు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద అయితే నేను సంతకం చెయ్యను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పాప అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో పాప దగ్గరికి అరవింద వెళ్ళబోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న మురళి అయితే నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. ఇక్కడ సంతకం చేస్తేనే ఆ పాప బ్రతికుంటుంది. లేదంటే అదుగో వాడి చేతుల్లో నుండి కిందన పడేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందో నీకే తెలుసు కదా, మర్యాదగా దీని మీద సంతకం చేస్తావా లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్ అయితే నేను సంతకం చేస్తాను అని చెప్పేసి అయితే దాని మీద సంతకం చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అయితే విక్కీ వస్తూ ఉంటాడు. అక్క, నేను వచ్చేసాను. ఇక నేను చూసుకుంటాను. నువ్వు కామ్‌గా సైడ్ నుండు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురళి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ అయితే నువ్వొచ్చేసావా విక్కీ అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. అక్క, నేను ఇంక చూసుకుంటాను కదా పాపని, నిన్ను కాపాడే బాధ్యత నాది. వీడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు సైడ్‌న ఉండు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురళి అయితే వచ్చేసావారా నువ్వు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే వచ్చేసానురా, రారా చూసుకుందాం అని చెప్పేసైతే అక్కడ ఉన్న మురళిని అయితే గట్టిగా తంతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న మురళి అయితే రారా నువ్వో నేనో ఈరోజు తేల్చుకుందాం అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే రారా చూసుకుందాం, ఈ రోజు నువ్వో నేనో ఖచ్చితంగా తేలిపోవలసిందే. మన ఇద్దరిలో ఒక్కరే బతుకుతారు ఈ రోజు అని చెప్పేసైతే వాళ్ళిద్దరూ అలా కొట్టుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.